హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా విషయాలు జరిగాయి అనుకోండి. కామెడీ జరిగింది, ఎమోషనల్ జరిగింది, అన్నీ జరిగాయి. ఈరోజు సండే ఆల్ మిక్స్డ్ అయిపోయింది. లాస్ట్లో నాకు కూడా మహేష్ శాండ్రో పోతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఓకే, సరేలే, అది మళ్ళీ వస్తారు వాళ్ళు అని ఒక థాట్ కూడా అనిపించింది. అందుక మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ శ్రీముఖి వస్తుంది. బెల్ల 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 మాకు నల్ల రసగుల్లా ఏదో సాంగ్ వస్తుంది. వెనక లవ్లీ మ్యాడ్ కపుల్స్ నైన్ కపుల్స్ రావాలని వస్తారు. వెనక బ్యూటిఫుల్ జడ్జెస్ వస్తారు. డోంట్ టాప్ మేడ్ పూనకాలు లోడింగ్ అనే అదే వస్తుంది. ఈరోజు అంతా ఏం కంటెంట్ లేదు, నార్మల్గా ఉంది. అందరూ అంటే ఎవరు గొడవడం అట్లేదు. నిన్న గొడవలు అవన్నీ జరిగాయి, ఈరోజు నార్మల్గా ఉంది. వెనక వస్తారు కపుల్స్, అందరు వస్తారు. వెనక ఈ 3 వారాలు చూశారు మీరు. ఈ 3 వారాలు చూసినా అనుకో, ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న థీమ్ ఇస్తాం. ఆ థీమ్ నుంచి వాళ్ళు యాక్టింగ్ చేయాలని అంటారు. ఫస్ట్ రాధమ్మ ఎవరు అనుకుంటున్నా అంటే నటరాజ్ నీతు అని అంటారు. నటరాజ్ నీతు అమ్మో నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళ పాప వస్తే సడన్గా వీళ్ళ పాప వచ్చింది అనుకో, మీరు పాప వస్తే ఎలా మాట్లాడతారు అని అంటే, నిజంగా నటరాజ్ నిజంగా ఒక అమ్మాయి అంత ఇష్టపడే నాన్న ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది నాకు. రియల్ చాలా క్యూట్ ఉంది. అట్లానే మా నాన్న మాకు ఇష్టపడతాడు, అది కాదు కామన్ చెప్తున్నా. ఆ అమ్మాయి వచ్చింది, అది చూడు చూడు అని చాలా ఎమోషనల్ అయిపోతారు. నిజంగా చాలా చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే నిజంగా రియల్ చాలా ఏడుస్తారు. రాధమ్మ కూడా ఏడుస్తుంది. బేబీ పుట్టడం నాకు జీవితంలో ఎవరన్నా ఉన్నారంటే నా వైఫ్, నా బేబీ తప్ప ఎవరు లేరు నాకు అని ఎమోషనల్ అవుతాడు పాపం. వెనక నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అవుతుంటే రాధమ్మ ఉంటుంది. బేబీ పుట్టడం కాదు, పెళ్ళి అయినాక బేబీని పంపిస్తున్నప్పుడు ఉంటుంది కూడా, ఆ పాపను పంపిస్తున్నప్పుడు ఆ పాప ఎంత ఉన్న పాప పంపిస్తున్నప్పుడు నా ఆయన అంటే వాళ్ళ ఆయన ఏడ్చిందంట. నేను ఫస్ట్ టైం చూసిన మా ఆయన అట్లా ఏడవడం చాలా బాధ అనిపించింది అని ఏడుస్తుంది. నిజంగా రాధమ్మ నిజంగా అమ్మో చాలా బాధ అనిపించింది నిజంగా. అమ్మో. తర్వాత అనిల్ రావుపూడి గారు అమ్మాయి ఆదిశక్తి, వాళ్ళ అమ్మ నాన్న గురించి ఎక్కడున్నా ఆలోచించుకుంటుంటుంది. నిజంగా అమ్మాయిలు అంటేనే ఒక అమ్మాయి పుడితేనే ఒక చాలా మంచిదనే చెప్తుంటారు. అది సూపర్ అనిపించింది నిజంగా, చాలా బాగా. నూకరాజు ఆశయ ఇద్దరు, మీ ఇద్దరు ప్రేమ చూసాము. సెకండ్ నూకరాజు ఆశయ వాళ్ళని పిలుస్తారు. మీ ఇద్దరు ప్రేమ చూసాము, ఆ ప్రేమలో మునిగిపోయారు మీరు. మీ ప్రేమను చూసి మేమందరము జడ్జెస్ మీ లవ్ మ్యారేజ్లను మీ పెళ్ళి జరగాలనుకుంటే, మీరు పెళ్ళి జరగాలంటే ఎలా ఒప్పిస్తారు మీ ఫ్యామిలీ వాళ్ళని అంటే, నాకు 2 అన్నయ్యలు అంటే సిద్ధు బ్రెట్టు మా అన్నయ్యలు, అంటే ఆసియా శ్రీముఖి అక్క, కళ్యాణ్ తమ్ముడు అంటే వాళ్ళది పిలుస్తారు. ఆయన కళ్యాణ్ వద్దన్న కూడా కళ్యాణ్ వస్తాడు. అది భలే అనిపించింది, సూపర్ అనిపించింది. వాళ్ళు ఫుల్ కామెడీ చేస్తారు లాస్ట్కి. బ్రెడ్ వాళ్ళందరూ చాలా కామెడీ చేస్తారు. నిజంగా హైలైట్ అనిపించింది. ఏమంటారు, నిజంగా నా పెళ్ళిగానే జరుగుతా మాత్రం నేను హరీషానని నటరాజ్ మాస్టర్ అని మాత్రం పక్కా పిలుస్తా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటే, వాళ్ళ ఒక అమ్మాయి సైడ్ ఒక అబ్బాయి సైడ్ ఉంటే, వాళ్ళిద్దరు ఉంటే భలే ఉంటుంది అని చాలా ఫన్ చేస్తారు నిజంగా. తర్వాత నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు వీళ్ళిద్దరిని. వెనక నువ్వు ఏం సాంగ్ వేసాను, వీళ్ళిద్దరు అయిపోయినా ఒక సాంగ్ వేస్తా, ఒక 1 minute సాంగ్. నువ్వు రెడీ నేను రెడీ డానాటు బానా ఆ పాట చేశారు. తర్వాత సిద్ధు సోనియా ఈ మ్యాన్షన్లో ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు అనుకొని మీరు ప్రైవసీ లేదని పాపం వాళ్ళకి ఏం చేస్తారో అర్థం. ప్రైవసీ ఏం లేదని అంటే ఇంకా వాళ్ళిద్దరు చిన్న ఫన్ చేస్తుంటారు. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా అదేంటంటారు, మన శ్రీముఖి వెనక పోయి దాచిపెట్టుకుంటే శ్రీముఖి ఏమంటుంది అంటే, నేను గోడనా ఇప్పుడు అని అంటుంది ఏదో ఒక ఫన్గా. ఇంకా చాలా చాలా ఫన్ అనిపించింది నాకైతే ఇద్దరిది. ఎంత ఫన్ అనిపించింది అంటే అంత ఫన్ అనిపించింది. తర్వాత వీళ్ళిద్దరు చాలా మంచి చేశారు. ఓకే, కామెడీ వేలా ఇట్లా నిజంగా చాలా బాగుంది. రాధమ్మ అంటుంది మీరిద్దరు చాలా మంచిగా అనిపిస్తారు, మీ ఇద్దరు జంట కామెడీగా అట్లా చాలా బాగుంటుంది, సూపర్ అని చెప్తారు. అది అయిపోయింది. సంధ్య బ్రెట్ మాత్రం ఒక ఫన్ అంటే, అంజలి ఏమో నాన్న, అమ్మ సంధ్యకు నాన్నేమో నూకరాజు అని పిలుస్తారు. నిజంగా ఎంత ఫన్ అనిపించింది అంటే, ఏమన్నా చేశాడా నిజంగా. ఫుల్ కామెడీ నిజంగా. ఇంకా కనుక అప్పుడే పోడా 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 ఆ పాటకు డ్యాన్స్ చేశారు వీళ్ళిద్దరు. చాలా చాలా బాగా చేశారు. బ్రెట్ ఎంత కామెడీ చేశారని అస్సలు అనుకోలేదు నిజంగా. నాకైతే మళ్ళీ నచ్చింది. నాకు కన్నడ తమిళ్ వాళ్ళు ఇష్టం ఎందుకు చాలా చాలా ఇష్టం. అలా క్యూట్ అనిపిస్తుంది నాకు, అది చాలా మంచిగా అనిపించింది. తర్వాత బ్రెడ్, గుండె నిండా గుడి గంటలు బాలు, అదేంటి
అమరన్ సినిమాల శివకార్తికేయ వాళ్ళ ముగ్గురు నాకు ఎందుకో చాలా మంచిగా అనిపిస్తారు. వాళ్ళ ముగ్గురు ఇష్టం నాకు, అలా ఇష్టము. అయినాక అన్ని తర్వాత చాలా ఫన్, నిజంగా ఎంత ఫన్ చేశాను అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బిట్టు నీ నుంచి ఇంత ఫన్ ఉంటావా, నువ్వు ఇంత ఫన్ చేసావని. రాధమ్మ కూడా బిట్టు ఏంటి ఇది ఎంత బాగుందని సూపర్ అనిపిస్తుంది. కళ్యాణ్ వసంతి వస్తారు. కళ్యాణ్ వసంతి వచ్చినప్పుడు ఒక అంటే అనిల్ రావుపూడి సినిమాలో కళ్యాణ్కి విలన్ క్యారెక్టర్, వసంతికి మన హీరోయిన్ క్యారెక్టర్. అంటే అమ్మ పశుపతి ఇది అది చేశాడు. నిజంగా కళ్యాణ్కి అస్సలు యాక్టింగ్ చేయడం అస్సలు రాదు, అర్థమైంది. మన బ్రిట్ అదేంటంటారు వసంతి మతకం హనీ ఈజ్ ద బెస్ట్ ఆ పాటకు భలే చేసింది, బాగా చేసింది. వసంతి మతకం బాగా చేసింది. కళ్యాణ్ అంత మంచిగా యాక్టింగ్ అయితే చేయలేడు కానీ వసంతి మతకం సూపర్ చేసింది. తర్వాత మహేష్ శాండ్రా మీరు ఇప్పుడే మీకు 100/100 వచ్చాయి గోల్డెన్ కప్పులు అయితే మీరు ఎలా ఉంటారంటే వాళ్ళిద్దరు నిజంగా చాలా మంచి చేశారు, నిజంగా సూపర్. అయినాక అనిల్ రావుపూడి గారు ఎలా ఉంది అంటే ఓకే అది రియల్ అయితే బాగుండు అని నేను కోరుకుంటున్నాను అంటారు. లయ గారు ఇది రియల్ అయితే బాగుండు అని నేను వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడాలి, అప్పుడు నేను చూడాలని కోరుకుంటున్నాను చెప్తే అది కదా. వెనక మా మమ్మ ఏషా నువ్వు ఎలా ఆ పాట చేశారు. అంత డ్యాన్స్ రాదు శాండ్రకు, అయినా చేస్తుంది, అది భలే అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. అయినాక ప్రియాంక శివ్ మీ ఇద్దరికి ఇప్పుడే 1 మిలియన్ అదేంటంటారు 1 మిలియన్ యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఇలా ఉంటుందంటే నిజంగా ప్రియాంక మాత్రం సూపర్ చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నిజంగా హైలైట్ వాళ్ళిద్దరు ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు, నిజంగా సూపర్. వెనక లయ గారు కూడా మీది మాత్రం సూపర్ చేశారు, సూపర్ అంటారు. రాధమ్మ కూడా చాలా బాగా చేశారు. అనిల్ గారు కూడా రావు చాలా బాగా. తర్వాత జాను బాను చేసింది మాత్రం నిజంగా ఒక హైలైట్ అనుకుంటా. జాను బాను నిజంగా ఏమన్నా చేశారా వాళ్ళిద్దరు, ఇదేంద్ర బాబు ఇంతగానో మంచిగా చేస్తారు అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా చేశారు జాను బాను. క్యూట్ అంటే రియల్ క్యూట్గా చేశారు. నాకైతే బాను నిజంగా జాను కన్నా 100 రెట్లు బెటర్ బాను. ఎంత బాగా చేశాడో అక్కడ పెళ్ళిలో తాగుబోతుడు వచ్చి అదే చాలా బాగా చేశారు. నిజంగా క్యూట్ అనిపించింది నాకు జాను బాను అయితే, సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అనిల్ రావుపూడి అంటారు ఒక 4 డైరెక్టర్తో పోయి నువ్వు పో నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటారు. నిజంగా చాలా బాగా చేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ లోపల యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి వెళ్ళు అని అంటారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అయినాక బాన్కర్ డిక్స్ అంటే మన ఫస్ట్ అదేంటంటారు సంధ్య బ్రిట్కి 20 ఉన్నాయి, 25 ఇస్తారు, 45 వస్తాయి 100కి. నూకరాజ్ ఆసియా 40 ఉన్నాయి, 30 ఇస్తారు, 70 వస్తాయి 100కి. జాను బాను 30 ఉన్నాయి, 20 ఇస్తారు, 50 వస్తాయి. శివ్ ప్రియాంక 45 ఉన్నాయి, 35 ఇస్తారు, 80 వస్తాయి. సిద్ధు సోనియా 40 ఉన్నాయి, 30 ఇస్తారు, 70 వస్తాయి. నటరాజ్ నీతు 20 ఉన్నాయి, 20 ఇస్తారు, 40 వస్తాయి. తర్వాత అదేంటంటారు మహేష్ యాదవ్ 0 ఉన్నాయి, 20 ఇస్తారు, 20 వస్తాయి. అంజలి పవన్ 25 ఉంటాయి, 15 ఇస్తారు, 40 వచ్చాయి. కళ్యాణ్ వసంత్ 15 ఇస్తారు, 50 ఇస్తారు, 45 వచ్చినాయి. గోల్డెన్ కప్పులు ఎవరంటే ఓకే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు ప్రియాంక శివ్ గోల్డెన్ కప్పులు. సెకండ్ ఏమో నూకరాజ్ ఆసియా, థర్డ్ ఏమో మన ఎవరు సోనియా సిద్ధు థర్డ్ ఉన్నారు. సెకండ్ వీళ్ళిద్దరు టై అయింది. థర్డ్ ఏమో జాను బాను థర్డ్ ఉన్నారు. ఫోర్త్ ఏమో బిట్టు కళ్యాణ్ వాళ్ళు టై అయిపోయింది. ఫిఫ్త్ అంజలి పవన్ నటరాజ్ నీతు కూడా టై అయిపోయింది. మహేష్ శాండ్ర లాస్ట్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం స్టోరీ. మహేష్ శాండ్ర లాస్ట్ ఉన్నారు. అయినాక లీస్ట్లో ఉన్నవాళ్ళు ఓకే గోల్డెన్ కపుల్స్కి ఓకే రాజు రాణి కదా ఆ షీల్డ్ వేసి ఆ గోల్డెన్ కపుల్స్ వాళ్ళు వచ్చి అది భలే అనిపించింది, సూపర్ నైస్ ఓకే. కానీ లాస్ట్ లీస్ట్లో ఉన్న వాళ్ళు మీరు ఫస్ట్ ఒకరిని సేవ్ చేయాలి అంటే ఎవరిని సేవ్ చేసాము అంటే వాళ్ళకు ఓటా పిల్లాగా మీరు చేసుకోండి అని చెప్తారు. ఓటా పిల్లాగా చేసుకోమని అంటే చేసుకుంటారు వాళ్ళు ఓటా పిల్లాగా. నిజంగా నాకు బాగా అనిపించింది. ఓటా పిల్లాగా వాళ్ళు చేసుకున్న వాళ్ళంతగానో అంటే నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకు ఇస్తారు. అది హైలైట్ సేవ్ అనిపించారు. అంజలి పవన్కి ఓకే మన మహేష్ శాండ్ర వాళ్ళ గురించి మహేష్ శాండ్ర అంజలి పవన్ వాళ్ళకు అంటే వాళ్ళు ఏం రాస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అనుకుని వాళ్ళని పంపిస్తారు. వాళ్ళని పంపిస్తే అంజలి పవన్ మహేష్ శాండ్ర పవన్ 3 కరెక్ట్ ఇస్తారు. శాండ్ర వాళ్ళు 2 కరెక్ట్ తీసుకొస్తారు. నిజంగా సూపర్. లాస్ట్కు శాండ్ర వాళ్ళు
ఎలిమినేషన్ అవుతాడు, ఎమోషనల్ అయిపోతారు. నిజంగా చాలా బాధ అనిపించింది, అయ్యో పాపం అనిపించింది, నిజంగా ఎమోషనల్ అయిపోయారు. అయినాక ఓకే ఇది ఎమోషనల్ అయిపోతే నిజంగా కొంచెం బాధ అనిపించిందిలే, కానీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అది హ్యాండ్ క్యాష్, అది బ్రేక్ చేయడం ఇష్టం లేదు, అది బ్రేక్ చేయొద్దు అని చెప్తారు. ఓకే వాళ్ళిద్దరు పంపిస్తారు. ఓకే నువ్వు నీ వైఫ్కి పెట్టిన అది అది తీసేయాలని, హక్ చేసుకోవద్దు ఎవరినని, అది అది తీసేయాలని అంటారు. అది భలే అనిపించింది. మీరు మళ్ళీ రావాలి అంటే వాళ్ళు మళ్ళీ వస్తారని అందరికి ఎక్స్పెక్ట్, ఎందుకంటే హ్యాండ్ క్యాషింగ్ కట్ చేశారు కదా. కానీ వాళ్ళిద్దరు నిజంగా సూపర్, మహేష్ అండ్రా మళ్ళీ వచ్చారు కూడా, వాళ్ళు టాప్ 5లో ఉన్నారు కూడా నాకు తెలుసు, కానీ ఓకే పోయినప్పుడు కొంచెం బాధ అనిపించింది. అందరు సెండ్ ఆఫ్ ఇస్తారు, సూపర్, నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఒకటి వీళ్ళు అంజలి పవన్ మహేష్ అండ్రా ఉన్నప్పుడు మేమే ఎలిమినేట్ అవుతామని వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ఎందుకు, గేమ్ ఆడండి అని చెప్తారు. నాకు అదైతే భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.